డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును కాసేపట్లో కాకినాడ కోర్టులో హాజరుపరచనున్నారు. నిన్న అనంతబాబును అరెస్ట్ చేసిన పోలీసులు కాకినాడ రూరల్ సర్కిల్ పోలీస్ కార్యాలయం ఆవరణలోని క్రైమ్ స్టేషన్కు తరలించారు. అక్కడ అర్ధరాత్రి వరకు ఉంచి విచారించారు. అయితే పోలీసుల విచారణకు అనంతబాబు ఏమాత్రం సహకరించలేదు. 30 ప్రశ్నల్లో 5ంటికి మాత్రమే సమాధానమిచ్చి మిగతా ప్రశ్నలకు డొంకతిరుడుగా స్పందించారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అప్పారావు అందిస్తారు. అప్పారావు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుని పోలీసులు మరి కాసేపట్లో కాకినాడ జిల్లా కోర్టులో ప్రవేశపెట్టున్నారు. అంతకంటే ముందు కాకినాడ జీహెచ్ తరలించి అక్కడ వైద్య పరీక్షలు కూడా నిర్వహించనున్నారు. అయితే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు సాక్షులను బెదిరించి వాళ్ళకు డబ్బులు ఇచ్చారని ఫిర్యాదు నేపథ్యంలో అనంతబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో భాగంగా నిన్న రాజమహేంద్రవరం కోర్టుకి దొంగచాటుగా వచ్చిన అనంతబాబుని పోలీసులు అరెస్ట్ చేసి కాకినాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రైమ్ విభాగాన్ని తీసుకొచ్చి రాత్రి 1 గంట వరకు పోలీసులు అతన్ని ప్రశ్నించారు. అయితే విచారణకి అనంతబాబు ఏమాత్రం సహకరించలేదు. ప్రధానంగా 30 వరకు ప్రశ్నలు అనంతబాబుకి అడిగిన దాదాపు 4 ప్రశ్నలు మాత్రమే ముక్తసరిగా సమాధానం చెప్పి మిగతా వాటికి ఏది కూడా తనకు తెలియదన్నట్టు సమాధానాలు చెప్పారు. ప్రధానంగా డ్రైవర్ హత్య కేసులో సాక్షులను మీరు ఎందుకు ప్రభావితం చేయాల్సి వచ్చింది, ఎందుకు డబ్బులు ఇచ్చి పంపించారు, ఆ సాక్షులను ప్రభావితం చేయడానికి పంపించిన 4 నిందితులతో మీకు ఏ సంబంధం అని చెప్పి ప్రశ్నించినప్పుడు కూడా అనంతబాబు ఆ నిందితులు ఎవరో తనకు తెలియదని చెప్పి కూడా బుకాయించిన పరిస్థితి నెలకొందని చెప్పాలి.